హలో ఫ్రెండ్స్, నమస్కారం. వెల్కమ్ టు కబీర్ స్పోకెన్ ఇంగ్లీష్ క్లాసెస్. లర్న్ స్పోకెన్ ఇంగ్లీష్ విత్ కబీర్. ఈరోజు మనం మస్ట్ బి, మస్ట్ ప్లస్ ఫస్ట్ రెగ్యులర్ డూయింగ్ వర్డ్ ఉపయోగాలు తెలుసుకుందాం. మస్ట్ బి, మస్ట్ ప్లస్ ఫస్ట్ రెగ్యులర్ డూయింగ్ వర్డ్. ఐ, వి, యు, హీ, షీ, ఇట్, దే, సింగులర్ నౌన్ అండ్ ప్లూరల్ నౌన్తో ఉపయోగిస్తారు. ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే బెల్ ఐకాన్పై క్లిక్ చేసినట్లయితే మన కొత్త నోటిఫికేషన్స్ మీకు అందుతూ ఉంటాయి. మస్ట్ బి, ఇది బీ ఫామ్, ఉండాలి అని అర్థం. మస్ట్ ప్లస్ ఫస్ట్ రెగ్యులర్ డూయింగ్ వర్డ్, ఇది యాక్షన్ ఫామ్. మస్ట్ గో, మస్ట్ రైట్ ఎట్సెట్రా, వెళ్ళాలి, రాయాలి అనే అర్థంతో వాడతాం. మనలో చాలామందికి తెలుసు మస్ట్ అంటే తప్పనిసరి అని. మస్ట్ను నిబంధనలు అంటే రూల్స్, అంటే తప్పనిసరిగా ఉండాల్సిన. మస్ట్ బి, తప్పనిసరిగా చేయాల్సిన. మస్ట్ ప్లస్ ఫస్ట్ రెగ్యులర్ డూయింగ్ వర్డ్ అంటే వాటికి వాడతాం. ఫర్ ఎగ్జాంపుల్, అప్లికేషన్ అభ్యర్థి స్వదస్తూరితో ఉండాలి అని నీకు తెలీదు. డోంట్ యు నో దట్ ద అప్లికేషన్ మస్ట్ బి ఇన్ ద క్యాండిడేట్స్ ఓన్ హ్యాండ్ రైటింగ్. క్యాండిడేట్ అంటే అభ్యర్థి అని అర్థం. అప్లికేషన్ అన్ని వివరాలతో పూర్తిగా ఉండాలి. The application must be complete with all particulars. Particulars వివరాలు అని అర్థం. ఏ కాలం కూడా ఖాళీగా ఉండకూడదు. నో కాలం మస్ట్ బి బ్లాంక్. కాలం అప్లికేషన్లో అడిగే అంశాలు, అంటే అందుకు మనం రాయటానికి ఉద్దేశించిన ఖాళీ స్థలం. నువ్వు తప్పనిసరిగా అన్ని సర్టిఫికేట్స్ జతపరచాలి. యు మస్ట్ ఎన్క్లోజ్ ఆల్ ద సర్టిఫికేట్స్. మనకు వర్తించని కాలం ఏదైనా ఉంటే డస్ నాట్ అప్లై లేదా నాట్ అప్లై అని రాయాలి. డాష్లు లాంటివి కూడా ఉండకూడదు. ఇఫ్ అ కాలం డస్ నాట్ అప్లై టు అస్, వీ మస్ట్ రైట్ ఇన్ ఇట్ డస్ నాట్ అప్లై ఆర్ నాట్ అప్లికబుల్. నో డాషెస్ ఎయిదర్. ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను. డస్ నాట్ అప్లై, నాట్ అప్లికబుల్, వర్తించదు అని అర్థం. అంటే ఇక్కడ డస్ నాట్ అప్లై అన్నా, నాట్ అప్లికబుల్ అన్నా వర్తించదు అని అర్థం. గమనిక, నో ఎయిదర్, నోతో కానీ నాట్తో కానీ ఆల్సో వాడకూడదు. అప్లికేషన్ ఆ ఆఫీస్కు 31 అంటే 31 జనవరి లేదా అంతకు ముందు కానీ చేరాలి. ద అప్లికేషన్ మస్ట్ రీచ్ ద ఆఫీస్ ఆన్ ఆర్ బిఫోర్ ద 31st January. ఓటర్స్ పోలింగ్ ఆఫీసర్స్కు తమ గుర్తింపు కార్డ్స్ చూపాలి. ఓటర్స్ మస్ట్ షో దేర్ ఐడి కార్డ్స్ టు ద పోలింగ్ ఆఫీసర్స్. పరీక్షకు విద్యార్థులు వాళ్ళ సొంత జామెట్రీ బాక్స్ తెచ్చుకోవాలి. స్టూడెంట్స్ మస్ట్ గెట్ దేర్ ఓన్ జామెట్రీ బాక్స్ టు ద ఎగ్జామ్. మస్ట్ను విధులకు అంటే డ్యూటీస్కు, బాధ్యతలకు, ఆబ్లిగేషన్స్కు
వాడతాం. నేను 5 వరకు ఆఫీస్లోనే ఉండాలి. ఐ మస్ట్ బీ అట్ ఆఫీస్ టిల్ 5. నేను ఆఫీస్ వదిలే ముందు అకౌంట్స్ క్లోజ్ చేయాలి. ఐ మస్ట్ క్లోజ్ ద అకౌంట్స్ బిఫోర్ ఐ లీవ్ ఆఫీస్. బయట షోకేస్ ఉంది, దాన్ని నేను లోపల పెట్టాలి. ద షోకేస్ ఈజ్ అవుట్ సైడ్. ఐ మస్ట్ కీప్ ఇట్ ఇన్. ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ చేయండి. మనం ల్యాబ్లో 9 కల్లా ఉండాలి. వి మస్ట్ బీ అట్ ద ల్యాబ్ బై 9. మీరు ఎల్లప్పుడూ సీట్ బెల్ట్ ధరించాలి. యు మస్ట్ వేర్ అ సీట్ బెల్ట్ అట్ ఆల్ టైమ్స్. ప్రదర్శన ముగిసే వరకు ప్రజలు కూర్చోవాలి. పీపుల్ మస్ట్ రిమైన్ సీటెడ్ until the show is over. ఇంట్లో ఎవరూ లేరు, మా అమ్మ వచ్చేదాకా ఆగాలి నేను. నో వన్ ఈజ్ అట్ హోమ్. ఐ మస్ట్ వెయిట్ టిల్ మదర్ కమ్స్ బ్యాక్. మీరు డ్రైవింగ్ చేస్తున్నప్పుడు మీ సెల్ ఫోన్ ఉపయోగించకూడదు. You must not use your cell phone while you are driving. మస్ట్ను ఆజ్ఞలు, కమాండ్స్ ఆర్ ఆర్డర్స్ ఇవ్వడానికి వాడతాం. ఫర్ ఎగ్జాంపుల్, ఇంకో గంట ఉండాలి నువ్వు ఇక్కడ. నేనిచ్చిన పని పూర్తి చేసిన తర్వాతే వెళ్ళాలి నువ్వు. తెలిసిందా? You must stay here for another hour. Understand? You must finish the work I have given you and then only leave. రాత్రి 10:30 కల్లా షాప్ మూసేయాలని తెలియదా? మూసేయాలి మీరు ఇప్పుడు. Don't you know that you must close shop by 10:30 p.m.? You must close it now. నేను మళ్ళీ మీ షాప్ 10:30 తర్వాత తెరిచి ఉండడం చూడకూడదు. తెలిసిందా? I must not see the shop open after 10:30 again. Understand? గవర్నర్ వచ్చిన రాత్రి 10:30కు షాప్ కట్టేయాలి. మర్చిపోకు. Even if the governor comes, you must close shop by 10:30 p.m. You must not do it again. మీరిది మళ్ళీ చేయకూడదు. ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే బెల్ ఐకాన్పై క్లిక్ చేసినట్లయితే మన కొత్త నోటిఫికేషన్స్ మీకు అందుతూ ఉంటాయి. సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.